గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ మధ్య కాలంలో గుంటూరు రూరల్ మండలంలోని తురకపాలెం గ్రామంలో అనుకోని విధంగా దురదృష్టవశాత్తు కొన్ని మరణాలు జరిగినాయి అక్కడ. సో ఒకసారిగా ప్రభుత్వం అప్రమత్తమై దాని మీద ఏం జరుగుతుందనేది అటు మెడికల్గా అక్కడ ఉన్నటువంటి పరిసరాల గురించి కానీ అన్నీ ఎనలైజ్ చేస్తూ ఇప్పటివరకు కూడా వాళ్ళందరికీ క్యాంపులు పెట్టి దాన్ని కంట్రోల్ చేయగలిగాం, కంట్రోల్ చేసాం కూడా పూర్తిగా. సరే, ఈ పర్వంలో గతంలో పాలించినటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖులు చాలామంది ఆ ప్రాంతానికి రావటం, ఏదో వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడటం, ప్రభుత్వం మీద బురద జల్లుదామనే ప్రయత్నాలు చేస్తూ కూడా గడుపుకుంటూ వచ్చారు. కానీ ప్రజలకు తెలుసు అక్కడ వాస్తవం ఏంటో, ప్రజలకు మంచి చేయాలని ఆలోచిస్తున్నటువంటి మాకు తెలుసు. అనుకోని విధంగా జరిగింది, దాన్ని రెక్టిఫై చేశాం. నిన్న మళ్ళా కొత్త యాక్టర్లు వచ్చారు. ఒక ఆయన ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి, ఇంకొక ఆయన మన పక్కన ఉన్నటువంటి కృష్ణా జిల్లా నుంచి. ఏదో మేధావులుగా మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు, మేము గతంలో మా వాళ్ళు వచ్చి మాట్లాడినా కానీ అది పాపం ఏదంటే మాట్లాడి ఏదో చెప్పారు, అది సరిపోలేదు, ఇవాళ మేము మేధో సంపత్తి ఉన్నటువంటి ఇద్దరం వచ్చామన్న విధంగా నిన్న వచ్చారు, చూశారు. అక్కడ పరిస్థితులన్నీ తెలుసుకున్న తర్వాత యథాలాపంగా మళ్ళీ మాట్లాడారు కాబట్టి ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. ఈ మేధావులిద్దరూ కూడా దాంట్లో ఏం చెప్పదలుచుకున్నారు? ఒక ఆయన గతంలో మంత్రిగా కూడా చేశాడు, ఏమి వెలగబెట్టాడో పాపం అతను తెలుసు. ఇంకొక ఆయన పక్క జిల్లాలో ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఏ రకంగా కులాల మధ్యన గొడవలు పెట్టాలని చెప్పేసి ఈరోజు కూడా చేస్తానంటాడు. అది కూడా ఆ ప్రాంతంలో వాసులందరికీ తెలుసు. ఎవడైనా బుద్ధున్నవాడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎందుకు జరిగింది, అక్కడ ఉన్నటువంటి పరిసరాలు ఏంటి, అందులో ఇలాంటి మెడికల్ గ్రౌండ్స్లో జరిగినప్పుడు ఏంటి అనేది ఆలోచిస్తాడు ఎవడైనా వచ్చి. కానీ వీళ్ళిద్దరు మేధాతనంగా వచ్చారా అనుకున్నాను. వీళ్ళకు ఒక కొత్త స్క్రిప్ట్ ఇచ్చి పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటంటే కులాల మధ్యన వివక్ష, కులాల మధ్యన వివక్ష జరుగుతుందంట తురకపాలెంలో. 2025లో కూడా ఇలాంటి వివక్ష జరుగుతుందా అని దీర్ఘాలు తెస్తున్నారు ఇద్దరు కూడా. ఏ మాత్రమైన ఇంగిత జ్ఞానంగాను బుద్ధిగాను ఉందా వీళ్ళిద్దరికి? గతంలో ఎమ్మెల్యేలు కదా, మళ్ళీ ఇందా చెప్పినట్టు కూడా మంత్రి కూడా చేసావు కదా నువ్వు. మీ దౌర్భాగ్యం ఇంకా కూడా పోలా మీకు. కులాలు కులాలు కులాలు. మీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా అదే కదా మీకు. కులాలుగా విడగొట్టి కులాల మధ్యన పేసీలు పెట్టి కులాల మధ్యన గొడవలు పెట్టి లబ్ధి పొందాలనే ఒక దరిద్రపు ఆలోచన మీది. ఆలోచన ఇంకా కూడానా? బుద్ధి చెప్పారు కదా ప్రజలు. మాకు కులాలు కదరా బాబు కావాల్సింది, మాకు రాష్ట్ర అభివృద్ధి కావాలి, మాకు ప్రజలకు మంచి కావాలి అని నీకు బుద్ధి చెప్పారు కదా. బుద్ధి చెప్పినా కానీ బుద్ధి రాకుండా ఇంకా కుల వివక్ష జరుగుతుందంట. ఏం చూసారా మీరిద్దరు అక్కడికి వచ్చి? ఏం చూశారు మీరిద్దరు? ఇంకా మేధావులు అనుకుని ఇద్దరిని కూడా. ఇద్దరు పైపెచ్చు జగన్మోహన్ రావు గారు, జనార్దన్ గారు, జగన్మోహన్ రావు గారు ఆయన డాక్టరు, సి అప్పలరాజు గారు కూడా వెటర్నరీ డాక్టర్ అనుకుంటా, ఐ థింక్, పూర్తిగా తెలియదు కానీ. సరే, మంత్రిగా చేశావు. మరి చదువుకున్నటువంటి మీరిద్దరూ కూడా అక్కడ ఏమి పరిశీలించారు? ఏమి అనలైజ్ చేశారు? ఏంటి మీ దృష్టికి వచ్చింది? మీ దృష్టికి వివక్ష వచ్చిందా?
అదే మీ ఇద్దరు చదువుకున్నటువంటి సార్థకత మీ చదువుకి. తురకపాలెంలో గతంలో 90,000 లీటర్ల కెపాసిటీతో వాటర్ ట్యాంక్ నిర్మించారు అక్కడ గతంలో ఎప్పుడో. ఆ వాటర్ ట్యాంక్ ద్వారా మొత్తం ఎంటైర్ తురకపాలెం పంచాయతీలో ఉన్నటువంటి ఆ ఉన్నటువంటి 2-3 కాలనీలు ఏదైతే మెయిన్ ఊరికి కానీ, పక్కన ఉన్నటువంటి బీసీ కాలనీ కానీ, పక్కన ఉన్నటువంటి ఎల్ఆర్ కాలనీ కానీ వెళ్ళేవి. అవి సరిపోవటం లేదని తర్వాత రీసెంట్గా ఇంకొక 40,000 లీటర్ల కెపాసిటీతో ఇంకో ట్యాంక్ నిర్మించారు. ఆ 90,000 కెపాసిటీ ఉన్న ట్యాంక్ నుంచే తురకపాలెం ఊరు మొత్తానికి యువతలు ఉన్నటువంటి ఈ కాపు సామాజిక వర్గం ఉన్నటువంటి ప్రాంతానికి కానీ, మీరేదో వివక్ష అంటారా ఈ ఎస్సీ సోదరులు ఉన్నటువంటి కాలనీకి కానీ ఒక్క ట్యాంక్ నుంచే వాటర్ వెళ్తాయి. గమనించారు అవసరం అంటే మీరు? మొత్తం ఆ 90,000 కెపాసిటీ ఉన్నటువంటి ట్యాంక్ నుంచే ఊరు మొత్తానికి నీళ్ళు వెళ్తాయి. ఎవడు చెప్పాడరా మరి మీకు? ఎస్సీ కాలనీకి ఏమో గుంట్లో నుంచి నీళ్ళు ఇస్తున్నారు, పక్కన ఊరికేమో బోరుల ద్వారా నీళ్ళు ఇస్తున్నారు అని ఎవడు మీకు చెప్పిన బుద్ధి లేని ఎదవేవుడు? మీరు ఏమి పరిశీలించారు? మీరు ఏమీ లేకుండా ఊరకనే ఒక స్క్రిప్ట్ తాడేపల్లిలో తయారు చేస్తే దాన్ని పట్టుకుని వచ్చి ఇక్కడ కులాలు వివక్ష. అరే ఎందుకురా మీ చదువు తగలయ్యా? మీరు చదువుకున్న చదువు దేనికోసం? మీ చదువు ఎందుకు? మీ రాజకీయం ఎందుకు? మీకా గతంలో జనం ఓట్లేసింది. ఒకసారి రాజకీయ నాయకుడు అవతారం ఎత్తిన తర్వాత, ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత మాట్లాడే ఇవి కులాలు వివక్ష. ఒకసారి మా సిద్ధాంతాలు పంపించడం చదువుకున్నాడు. కులాలు మతాల ప్రస్తావన రాజకీయాలు చేద్దామని చెప్పి ఒక పక్కన మేము చెప్తూ ఉంటే, మాట్లాడితే కులం, మాట్లాడితే శవాలు. మీకు ఒక పక్కన శవం కావాలి, ఒక పక్కన కులం కావాలి. ఇంతకు మించి మీరు చేసే రాజకీయం ఏంటి అసలు? మీరు నేను వచ్చి చూసామంటావు కదా, రాండి ఇప్పుడు చెప్తున్నా. నేను మా కవర్ చేస్తాం, మేము కూడా వచ్చేవాళ్ళం కదా. పంచాయతీరాజు విఫలమైంది నడుస్తున్నారు. పంచాయతీరాజు ఏం విఫలమైంది? పంచాయతీరాజు అసలు మీ 5 సంవత్సరాల కాలంలో పంచాయతీరాజు అంటే ఏంటో మీకు తెలుసా? పంచాయతీలు అంటే ఏంటో తెలుసా? పంచాయతీ ప్రెసిడెంట్లకు ఉన్నటువంటి విలువ కానీ, వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం కానీ ఏనాడైనా మీరు ఆలోచన చేశారా? అసలు పంచాయతీ గురించి తెలుసా మీకు? పంచాయతీలను నాశనం చేసి, నిర్వీర్యం చేసి ఒక సచివాలయ వ్యవస్థ పెడుతున్నాము, ఒక వాలంటీర్లను పెడుతున్నామని మీ కార్యకర్తలను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి, మీరు డబ్బులు దండుకోవడానికి కొత్త బిల్డింగులు కట్టి, ఇవంతా కూడా ఏంది? మీ క్విట్ బ్రోకనే కదా. ప్రభుత్వంలో ఉన్నటువంటి సంపదనంతా తీసుకొచ్చి రూములు అన్నావు, వాలంటీర్లు అన్నావు, సచివాలయాలు అన్నావు. ఈ పంచాయతీలో ఉన్నటువంటి ట్యాంకులన్నిటికి కూడా ఏదో మేము కొత్తగా ఇచ్చేస్తున్నామని చెప్పి అన్నిటికీ రంగులేసావు. నీ కలర్లు సిగ్గనిపించట్లా? ఇప్పుడు చూసుకో, ఇప్పుడు కూడా కొన్ని సార్లు ఉన్నాయి మీరు వేసుకున్న కలర్లు. పంచాయతీలో మీరు కలర్లు వేసుకోవడం చెప్తే, పంచాయతీలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్కి ఏదో చెప్తున్నాను అప్పలరాజు గారు, మీరు వచ్చిన తర్వాత 40,000 కొత్త కలెక్షన్లు ఇచ్చావా? ఏమాత్రమైన నీకు అసలు అవగాహన ఉందా దాని గురించి? జలజీవన్ మిషన్లో గతంలో మీరు నాశనం చేస్తే వచ్చినటువంటి ఫండ్ అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది కదా, తెలీదా నీకు? ఆ జలజీవన్ మిషన్ కింద ఏ రకంగా పాలసీ ఉంటుందో, ఏ రకంగా విధి విధానాలు ఉంటాయో నీకు తెలుసా అసలు? మీకు నీ దగ్గర నుంచి మొదలు పెడితే మీ ముఖ్యమంత్రి దాకా తెలుసా మీకేమన్నా? ఊరికి ఏదో డబ్బులు వచ్చేస్తాయని చెప్పి ఒక కాంట్రాక్ట్ కోసం సృష్టించుకుని అక్కడొక టాప్ బిగిచ్చేసి, అది సిస్టమ్ కాదని చెప్పి తెలిసిన తర్వాత నిర్వీర్యం అయిపోతే ఎంత డబ్బు నాశనం చేసావు నువ్వు? పూర్తిగా జలజీవన మిషన్లో నదుల నుంచి, కాలువల నుంచి, ట్యాంకుల నుంచే వాటర్ తీసుకోవాలి, బోర్లు వేయకూడదు. ఇంకిత జ్ఞానం మీకు ఉంది అసలు? మీరు బిల్లులు చేసుకోవడం కోసం అక్కడొక బోర్ వేసి ఏదో ట్యాపులు ఇచ్చేసేసి మేమేది ఇచ్చేసామని చెప్పేసి పైన రంగులు వేసుకుని ఎక్కడన్నా ఒక్కసారి నీళ్ళు వచ్చినాయా? నువ్వు వచ్చి ఇవాళ మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తావా? నీకు ఏదైనా సిస్టమ్ తెలియచ్చు అసలు? నీకు ఏం తెలుసు? నువ్వు వచ్చి పుత్రకపల్లిలో మాట్లాడుతున్నావు. నువ్వు ఒకటే ఒక్క పదంతో మీరు వచ్చారు, కుల వివక్ష అక్కడ వేరు చేయాలి. తురకపాలెంలో ఎస్సీ సోదరుల మధ్యన, అక్కడ ఉన్నటువంటి రిమైనింగ్ కులాల మధ్యన గొడవలు వెంటనే పెట్టాలి.
అసలు ఎందుకు చచ్చిపోయారు, ఏ రకంగా చచ్చిపోయారో ఆ ఎస్ఏ కాలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి తెలుసు. తెలియంది నీకు. వాళ్ళు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వ్యాధుల వల్ల చనిపోయారు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కుటుంబంలో. ఇవాళ ఒక మనిషిని పట్టుకుని ఒక హాస్పిటల్ తీసుకుపోతే వాడికి టెస్టులు చేసి ఏదో ఒక జబ్బు ఉందని చెప్పేటటువంటి పరిస్థితులు ఇవాళ. ఆ పరిస్థితుల్లో ఒకసారిగా చచ్చిపోయారని మేము ప్రభుత్వం తరపున స్పందించి వెంటనే ఏంటని ఎంక్వైరీ చేస్తే అక్కడ ఏదో బ్యాక్టీరియా వచ్చింది. అసలు సహజం కదా, నువ్వు మేధావులు కదా మీరిద్దరు. బ్యాక్టీరియా అనేది సహజంగా ఉండేటటువంటి గుణం ఉన్నది కదా. ఇక్కడ కూడా ఆ బ్యాక్టీరియా ఎక్కడి నుంచి వచ్చింది? బోరు వాటర్లో వచ్చింది. మిస్టర్ సీదిల అప్పలరాజు అండ్ జగన్మోహన్ గారు మీరిద్దరు కూడా ఒకసారి వెళ్ళి కూర్చోండి, అక్కడికి వెళ్ళి, ఇద్దరు డాక్టర్లు కదా. అది వచ్చింది గుంట్లో నీళ్ళలో కాదు, అక్కడ ఉన్నటువంటి బోరు వాటర్లోనే వచ్చి కనిపించింది. అది గతంలో కొంత లోతులో ఉండేటటువంటిది ఇవాళ ఒకసారికి యాక్టివ్ అయి పైకి వచ్చింది. కానీ దానివల్లే మరణాలు జరగలేదు. జరిగిన మరణాలన్నీ కూడా గతం నుంచి వాళ్ళకున్నటువంటి జబ్బుల ద్వారా. ఇంకా చెప్పాలంటే నేను చించుకుంటున్నావు, ఖచ్చితంగా అది మీ టైంలో ఇచ్చినటువంటి స్పూరియస్ లిక్కర్ వల్ల అక్కడ ఎక్కువ మంది చచ్చిపోయారు. మీ టైంలో వచ్చినటువంటి స్పూరియస్ లిక్కర్ వల్లే ఆ రోజున ఎవడు కూడా ఇవాళ చచ్చిపోరు. తెలుసు కదా, మీరు డాక్టర్లే కదా. ఇవాళ ఒక యాక్ట్ జరిగితే దానికి కొంత టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకున్న తర్వాత ఇవాళ అదేమంటే ఏదుగా మీరు వచ్చి మంచి మద్యం ఇచ్చారు కదా, మీరు మంచి మద్యం ఇస్తే ఆగాలి కదా అంటావు. మద్యం మరణాలు ఆగోరా బాబు. ఏదన్నా మెడిసిన్ ఇస్తే ఆగిద్ది. ఆ మాత్రం కూడా తెలియకుండా ప్రెస్ మీట్ ఉంది కదా, మా ఛానల్ ఒకటి ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడతావా? రాష్ట్ర ప్రజలందరూ దయచేసి తెలుసుకోండి. నిన్న ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి వచ్చి తురకపాలెంలో కూర్చుని ప్రెస్ మీట్ పెట్టినటువంటి సీదిల అప్పలరాజు కానీ, కృష్ణా జిల్లా నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ గారు కానీ, ఇద్దరికి కేవలం ఇక్కడ కుల వివక్ష అనేది మాట్లాడటానికి కోసమే వచ్చారు తప్పితే, తురకపాలెంలో ఒకే ట్యాంక్ నుంచి అటు ఎస్సీ కాలనీ కానీ ఇటు ఉన్నటువంటి యువతలు ఉన్నటువంటి ఓసీ కాలనీలో కానీ వస్తున్నటువంటి నీళ్లు సపరేట్గా ఎక్కడ ఇవ్వలేదు. ఇవాళ వీళ్ళు వచ్చి సపరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయవలసిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఇవాళ మీ అందరికీ చెప్తున్నాను, ఎంతగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, ఎంత హీనంగా దిగజారిపోయారో ఒకసారి ప్రజలందరూ కూడా తెలుసుకోండి. మీ అప్పలరాజు తెలుసుకో, నువ్వు పంచాయతీరాజులో పవన్ కళ్యాణ్ గారు ఛార్జీ తీసుకున్న తర్వాత గత 5 సంవత్సరాల్లో నువ్వు పంచాయతీలను పట్టించుకోకుండా వదిలేస్తే దానికి సాక్ష్యం నీ పార్టీ తరపున గెలిచినటువంటి నీ పంచాయతీ ప్రెసిడెంట్లే ఎన్నిసార్లు ధర్నాలు చేశారో, ఎన్నిసార్లు మీ యొక్క తాడేపల్లి ప్యాలెస్ ముట్టడికి వస్తే నువ్వు ఇంటి చుట్టూతా ఇనప కంచె వేసుకుని ఎన్ని నెలలు కాపలా పెట్టుకున్నావో ఒకసారి తెలుసుకోను. నీ పార్టీలో నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ పార్టీ తరపున గెలిచినటువంటి సర్పంచులు నీ నాయకుడు ఇంటి మీద దాడి చేయడానికి వస్తే ఇంటి చుట్టూతా కంచె పెట్టుకుని ఎన్ని నెలలు కాపలా కాసుకున్నావో ఒకసారి గుర్తెరిగి సిగ్గు తెచ్చుకో. అది వదిలేసేసి వాళ్ళు నువ్వు పంచాయతీని మేము నాశనం చేసామా? అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి నెలలోనే 13,300 పైసలకు పంచాయతీలకి ఒకేసారి మీటింగులు ఏర్పాటు చేశాం. మేము రాగానే అకాల వర్షాలు వస్తే సొంత నిధులు పంచాయతీకి 1,00,000 చొప్పున కొన్ని వందల పంచాయతీలకి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ కోసం ఇచ్చి ఖర్చు చేసి ఇచ్చాం. ఎందుకంటే నేను హయాంలో పూర్తిగా నాశనం చేశావు కాబట్టి. సొంత డబ్బులు ఖర్చు పెట్టినటువంటి చరిత్ర పవన్ కళ్యాణ్ మిస్టర్ సీదిల అప్పలరాజు గుర్తుపెట్టుకో. నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ గారు పరామర్శించలేదు, హెలికాప్టర్లు తిరుగుతాడు. అరే హెలికాప్టర్ ఎవరు తిరుగుతాడు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? హెలికాప్టర్ లేకపోతే కాలు బయట పెట్టింది ఎవరో తెలియదా రాష్ట్రంలో ప్రజలకి? ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ ఇవాళ వాడిపోయి బెంగళూరులో కూర్చున్నా కానీ ఎక్కడికి రావాలన్నా కానీ హెలికాప్టర్ వేసుకుని తిరుగుతుంది. నీ నాయకుడా మా నాయకుడా? ఏదో తెలుసుకోకుండా పెద్ద ముత్తైదులాగా అక్కడికి వచ్చేసి కూర్చొని మాట్లాడితే ప్రజలందరూ గ్రహిస్తారు. అనుకున్నావు సీదిల అప్పలరాజు? అరే నీ అమ్మ సీదుకుంటాం కూడా తెలియనటువంటి నువ్వు వచ్చి జనసేన పార్టీ నాయకుడు క్రిటిసైజ్ చేస్తావా? గతంలో నీ బాగోతం అంటే చెప్పాం కదా, మళ్ళీ చెప్తే నీ బాగోతం అంటావు. మొత్తం లెక్కలతో సహా చెప్తా. రెడీగుండు. నెక్స్ట్ ఎంక్వైరీ నీ మీదకి వస్తుంది. నువ్వు ఎక్కడ పోతున్నావు రెడీగుండు మిస్టర్ సీదిల అప్పలరాజు. నాయకుడు వచ్చిన తర్వాత ఏ రకంగా పంచాయతీలకు గౌరవం తెచ్చాం. పంచాయతీ ప్రెసిడెంట్లు వాళ్ళ తల ఎత్తుకొని తిరుగుతున్నారు రాష్ట్రంలో. ఎన్ని రకాలుగా ఆదుకున్నాం వాళ్ళని. దాదాపు నువ్వు అసలు ఒక్క రోజంటే ఒక్క పంచాయతీని కూడా పట్టించుకోకుండా పంచాయతీలకు వెళ్ళాలంటే భయపడేటువంటి పరిస్థితుల్లో మేము వచ్చిన తర్వాత దాదాపు 2,000 కిలోమీటర్లు బీటీ రోడ్లు వేసాం, 4,000 కిలోమీటర్ల పైకి సీసీ రోడ్లు వేసాం, దాదాపు 1,50,000 నీటి కుంటలు రా బాబు.
పంచాయతీల్లో ఇబ్బంది పడకూడదని నీటి కుంటలు తీపించినటువంటి ఘనత మా పవన్ కళ్యాణ్ గారిది. అట్లానే 15,000కు పైగా నీటి తొట్టెలు నిర్మించాం. ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదని 22,000 పైచులకు మినీ గోకులాలు కట్టించాం. అడవి తల్లి బాట అని చెప్పేసి నీ ప్రాంతంలో నువ్వు ఉండేటటువంటి శ్రీకాకుళంలో ఏనాడైనా సరే గిరిజన గ్రామాల్లో ఏదన్నా వస్తే వాళ్ళు చచ్చిపోవడం తప్పితే బయటకు వచ్చే మార్గం ఉందా? ఇవాళ నీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి అడవి బిడ్డలకి కూడా రోడ్డు సౌకర్యం కల్పించాం. డోలీ లేనటువంటి వాళ్ళకి అంబులెన్స్ డైరెక్ట్గా వచ్చి డోలీలు పక్కన పెట్టి అంబులెన్స్లో హాస్పిటల్కి వెళ్ళే విధంగా వాళ్ళు తీర్చిదిద్దితే నువ్వు వచ్చి ఇక్కడ కూర్చుని ఇక్కడ తురగపాలెంలో కూర్చుని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావా? ప్రజానాయకుడిగా ఉన్నప్పుడు కొంచెం మాట్లాడేటప్పుడు ముందు వెనక చూసుకుని మాట్లాడాలంటారా? అట్లా నీకు ఎట్లా ముందు అంటే వెనకంటే నీకు తెలియదు. ఏది ముందో ఏదనుకో నువ్వు వచ్చి క్రిటిసైజ్ చేస్తే అప్పలరాజు. మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నాం, కేవలం తురకపాలాన్ని ఒక ఇష్యూగా తీసుకుని వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ లబ్ధి పొందాలని, దానికి మరీ దుర్మార్గంగా మరీ నీచంగా కులాల మధ్యన కుంపట్ల రాజేయాలని ఇక్కడ కలిసి బతుకుతున్నారు. అప్పలరాజు గుర్తుపెట్టుకో, కలిసి మెలిసి ఒకే ఊరిలో పక్క పక్కన ఇళ్ళు ఉంటాయి. ఎక్కడా కూడా దీకులాగా ఎక్కడ వాళ్ళని తీసుకెళ్ళి దూరం పెట్టలా. మీ జగనన్న చేశాడు. జగనన్న కాలనీ అని చెప్పి తీసుకెళ్ళి ఊరికి 4-5 కిలోమీటర్లు, కొన్ని చోట్ల 10 కిలోమీటర్ల దూరంలో వాళ్ళందరినీ దూరంగా పెట్టాలని, ఊరికి దూరంగా పెట్టాలని కుల వివక్ష లేపినటువంటిది మీ నాయకుడు, మీ ప్రభుత్వంలో జరిగింది తప్పితే మేము వచ్చిన తర్వాత అందరిని హక్కుని చేర్చుకుంటున్నాం. అందరూ కలిసిమెలిసి జీవనం చేస్తున్నారు. ఎక్కడా కూడా వివక్ష అనేది లేకుండా, అసలు ఆ పదం అనేది మా డిక్షనరీ లేకుండా చేసాం రా బాబు. నువ్వొచ్చి లేనిదాన్ని ఒకటి రాసుకొచ్చి చెప్పే ప్రయత్నం చేస్తే మళ్ళా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి మీద ఏం చేయాలనుకున్నా మీరు ఆకాశం మీద ఉమ్ము మీదనట్టు తప్పితే మీరు ఎక్కడా కూడా మమ్మల్ని ఏలెత్తి చూపించేటటువంటి పరిస్థితి మేము తీసుకురాము. మీ జీవిత కాలం పట్టినా కానీ మమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేయలేరు. ఒకసారి గుర్తుపెట్టుకుని చెప్పేసి నోరు హద్దులో పెట్టుకుని మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ ప్రముఖులందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ఒక మార్పు రాజకీయాలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకు మంచి గవర్నెన్స్ ఇప్పించి తద్వారా రాష్ట్రం అభివృద్ధి కానీ ప్రజల యొక్క సుఖ జీవనం కానీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నటువంటి పార్టీ జనసేన పార్టీ కనుక రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తెరిగి జనసేన పార్టీని తద్వారా పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలని చెప్పేసి రానున్నటువంటి రోజులు మీకోసమే జనసేన పార్టీ పనిచేస్తానని తెలియజేసుకుంటూ మరొకసారి చెప్తున్నాను, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మీరు అవాకులు చవాకులు మాని ప్రజల కోసం పనిచేయటం నేర్చుకోండి. తద్వారా మళ్ళా మిమ్మల్ని ఇంకోసారి ప్రజలు అరే వైఎస్ఆర్ పార్టీ ఒకటి ఉంది అని గుర్తెరుగుతారు తప్పితే లేకపోతే చీకొడతారు. నిదర్శనం నా పక్కన ఉన్నటువంటి తురకపాలెం ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఇక్కడ. ఆ తురకపాలెంలో ఏం జరుగుతుందో తెలిసినటువంటి వ్యక్తి, నీ టైంలో ఏమి చేసావో తెలిసినటువంటి వ్యక్తి. కానీ ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ ఏ రకంగా మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ చెప్తూ తెలుసుకుంటాను. జై హింద్, జై జనసేన. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.